హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైప్రియా రెసిపీస్ అండ్ వ్లాగ్స్. హాయ్ అండి. ఈరోజు మా రామ్నగర్ వినాయక మండపంలోని అన్న సమారాధన జరుగుతుందండి. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఈ వినాయకుడే మా రామ్నగర్లోని వేయించేసి ఉన్న వినాయకుడు. చూడండి, నిలువెత్తు విగ్రహం ఎంత అందంగా ఎంత ఆకర్షణీయంగా ఉందో. సో మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వినాయకుడిని మా మండపంలో, మా రామ్నగర్ వీధిలో మండపంలో వినాయకుడిని ప్రతి సంవత్సరం నిలుపుకుంటాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కమిటీ కుర్రోళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో. ఈ కమిటీ కుర్రోడు అయితే చాలా బాగా సిగ్గుపడిపోతున్నాడండి. ఇక్కడ చూడండి, అరే నాన్న ఇటు రండి రా మీరు అసలు. ఇగో పిల్లలు చూసారు కదా, ఈ పిల్లలు వీళ్ళు కూడా కమిటీ కుర్రోళ్ళేనండో. వీళ్ళు చిన్నపిల్లలు కదా అని అనుకోకండి, చిచ్చర పిడుగులు కమిటీ కుర్రోళ్ళు. అందరికన్నా ఎక్కువ హడావిడి చేసేది మండపంలో వీళ్ళే అనమాట. వీళ్ళు లేకపోతే అసలు వినాయకుడి దగ్గర హడావిడే ఉండదు మనకి అన్నట్టండు. మా కమిటీ కుర్రోళ్ళు అందరూ కలిపి వినాయకుడి ముందు తెరపైన కమిటీ కుర్రోళ్ళు సినిమా వేశారండి. అందరూ కూడా వచ్చి చూసి చాలా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంటుందండి, చాలా నచ్చింది నాకు కూడా. మా చిన్నతనంలో అలా వీధిలో తెరపైన సినిమాలు అవి వేసేవారు అనమాట. సో అప్పుడు రోజులు మాకు గుర్తొచ్చేలా చేశారు మా కమిటీ కుర్రోళ్ళు. హ్యాట్స్ ఆఫ్ అండి కమిటీ కుర్రోళ్ళు అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ప్రతి సంవత్సరం కూడా మీరు ఇలాగే అన్ని ఏర్పాట్లు కూడా సక్సెస్ఫుల్ గా చేయాలని మనస్ఫూర్తిగా వినాయకుడిని కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మండపంలో ఉన్న విగ్రహాన్ని. ఈ సంవత్సరం ఈ విగ్రహాన్ని అయితే మేమే కొన్నాము. సో చూడండి, చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు ఈ సంవత్సరం వినాయకుడు. ఎప్పుడూ లేనంత హైట్ కూడా తీసుకున్నారండి పిల్లల విగ్రహం. చాలా బాగుంది. నా వీడియోలోని నేను మాట్లాడేది ఒకటి, వాయిస్ ఒకటి వస్తుంది. సో వాయిస్ సరిగ్గా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. వాయిస్ సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి వాయిస్ రికార్డింగ్లో. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నానండి. అందువల్లే నేను చెప్పే వాయిస్కి లిప్ మూమెంట్కి అసలు సింక్ అవ్వదు. సో మీరేమీ అనుకోవద్దు. పక్కనే వంటలు రెడీ అవుతున్నాయి. సో మనం అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఏం జరుగుతుందో చూసేద్దాం పదండి. సరే పదండి, మరి వంటల వైపు ఒక లుక్ వేసి వచ్చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. అన్ని వంటలు కూడా ఆల్మోస్ట్ డన్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఐటమ్ అయితే వెజ్ బిర్యానీ అండి. సూపర్ అండి, మంచి క్వాలిటీ అయిన బాస్మతి రైస్తో వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేయించాం అనమాట. సో నెక్స్ట్ ఏమొచ్చి ఇదేంటన్నా, ఓకే ఇదేమో పుదీనా రైస్ అండి. పుదీనా రైస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. పైన దమ్మది వేసేసి అలా పెట్టి ఉంచేసారనమాట, ఇంకా బాగా మగ్గుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కర్రీ ఏమో ములక్కాడ శనగలు అలాగే ఆలు కర్రీ అనమాట. సో సాంబార్ అయితే ఆల్మోస్ట్ డన్. ఇంకా తడకా కూడా వేసేసారు. ఆ వేడి మీద కొంచెం అలా మరుగుతుంది అనమాట. రైస్ అయితే మీకు ఇంకా చెప్పక్కర్లేదు, ప్రత్యేకంగా రైస్ ప్రిపేర్ అయిపోయి ఉండిపోయింది. సో నెక్స్ట్ ఇంకేంటి, ఇంకా పకోడీ రెడీ అవ్వలేదు. ఇక్కడ ఈ అమ్మలు చక్కగా పకోడీ వేసేస్తున్నారు. సో ఇంకా పకోడీ అయిపోతే మోస్ట్లీ ఇంకా వంటలన్నీ రెడీ అయ్యండి, అన్ని సర్దేసుకోవటమే. ఇప్పుడు ఇంకా టైం 10:30 అయింది. 10:30కే ప్రాబబ్లీ అన్నీ కూడా 100% డన్ అయిపోయినట్టేనండి. కర్రీ ఒకటే ఇంకా మధ్యలో ఉంది. సో చూడండి, ఆలు కూడా రెడీ అనమాట, స్మాష్ చేసి పక్కన పెట్టేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఈయనే షెఫ్ అనమాట. ఈయనైతే మాట్లాడమంటే చాలా సిగ్గుపడిపోతున్నాడండి. అంత సిగ్గుపడితే ఎలాగా, మరి అందరికీ తెలియాలి కదా ఎవరు వండింది ఏంటి అని చెప్పేసి నేను అన్నాను. అయినా సిగ్గుపడిపోయాడు. సో మధ్యాహ్నం అయితే 12 అయింది. 12 గంటలకు చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ వచ్చారో. ఇంకా ఎక్కువ జనం వచ్చారండి. నేను ఇంకా స్టార్టింగ్లోనే కొంచెం వీడియో తీసేసి భోంచేసి వచ్చేసాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఆకులోని ఏమేమి ఐటమ్స్ వడ్డిస్తున్నారో అన్నీ కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. కొంచెం క్లోజ్లో తీసేసానండి, ఎందుకంటే నేనే ఒక పక్క ఆకు పట్టుకుని నేనే వీడియో తీసుకోవాల్సి వచ్చింది. సో అందుకని కొంచెం షేక్ అవుతుంది వీడియో. సో చూడండి ఏమేమి ఐటమ్స్ వడ్డించారు అన్నీ మీరు కూడా ఒకసారి చూసేయండి. ఆకంతా ఫుల్గా నిండిపోయింది ఐటమ్స్ తోటి. సో అన్న సమారాధన అనేసరికి అది ఒక భగవంతుడి ప్రసాదంగా భావించి వస్తారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. వేరే వీధిలో ఉన్న 2 వీధుల అవతలైనా సరే మేము కంపల్సరీ అన్న సమారాధనకి వస్తాము. ఈ అన్న సమారాధన పెట్టడం ఉద్దేశం వెనక ఒకటేనండి, భగవంతుడి ముందు గొప్పవాళ్ళు బీదవాళ్ళు అలాగే లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అనే తారతమ్యం ఏమీ లేదు. దేవుడి ముందు అందరూ సమానమే అని నిదర్శనంగా మేము ఇక్కడ అన్న సమారాధనలో పాల్గొంటాం అన్నమాట. ఇక భోజనం చేసేసి చక్కగా ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకున్నానండి. సరే అండి, ఇంతటితో ఈ వ్లాగ్ ముగిస్తున్నాను. మళ్ళీ రేపు స్వామివారి ఊరేగింపు ఉంది. ఊరేగింపు అప్పుడైతే ఇంకా అలా రా వీడియో పెట్టేస్తాను. ఇంకా ఇంట్రడక్షన్ ఏమీ లేదండి, అలా ఊరేగింపు ఎలా ఉంటే అలా నేను ఎడిట్ చేసి పెట్టేస్తాను.
మీరు ఆ వీడియో కూడా చూసి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నింటినీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరొక వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.